పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం, అలాంటి రక్తదాహం. గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం, మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదా అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాల. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించొద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను